హైదరాబాద్ లో ఎల్పీజీ గ్యాస్ కొరత ఆటో డ్రైవర్ల బతుకు తెరువును దెబ్బతీస్తోంది. గ్యాస్ కోసం పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు క్యూ కడుతున్నాయి. లీటర్ ధర కేవలం 2 వారాల్లోనే 53 నుండి 63 రూపాయలకు పెరగ్గా ప్రైవేటు బంకులు డిమాండ్ను సాకుగా చూపి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షణతో రోజువారీ ఆదాయం కోల్పోతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఎల్పీజీ గ్యాస్ కొరత కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఏ పెట్రోల్ బంక్ ముందు చూసినా కిలోల మేర ఆటోలు, కార్లు నిలిచిపోయి కనిపిస్తున్నాయి. చాలా పెట్రోల్ బంకులలో సిఎన్జి, ఎల్పీజీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ మనం బేగంపేటలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కిలోమీటర్ల మేర ఆటోలు బారులు తీరి ఎల్పీజీ ఎదురు చూస్తున్నాయి. మనకి లోపల బ్యారిగేడ్స్ లోపల కూడా కొన్ని ఆటోస్ అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. వీటికి మాత్రమే ప్రస్తుతం మనకి ఎల్పీజీ ఇస్తున్నట్లుగా కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే తెలిపారు. ఎందుకంటే అడుగడుగున ఎక్కడ చూసినా సరే ఇదే విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరందరూ కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఎల్పీజీ కోసం ఎదురు చూస్తున్నారు. సో ప్రజెంట్ మనకు క్యూ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ఆటోలకి సాయంకాలం సమయంలో ఎల్పీజీ వస్తుంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సిబ్బంది తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సిఎన్జి అదేవిధంగా ఎల్పీజీకి సంబంధించి నగర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఆటోలు, కార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ తోటి నడిచేటువంటి ఆటోలు 5 లక్షల పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఆటో డ్రైవర్లతో మాట్లాడదాము. వీరందరూ కూడా దీన్నే జీవనాధారంగా చేసుకొని కుటుంబాలను పోషిస్తున్నారు. సో ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న, పరిస్థితి ఎట్లా ఉంది? ఎల్పీజీ దొరుకుతుందా? ఏమంటున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది? మేడం ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎల్పీజీ లేదండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ప్రస్తుతం లేదు, వస్తే వేస్తామంటారు. కాకపోతే ఇక్కడ స్టాక్ లేదని చెప్తున్నారు. ఇంతగానం ఎందుకోసం ఇబ్బంది అవుతుందంటే అక్కడ ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్తారు. సో యుద్ధాలు జరుగుతుంది ఓకే, కానీ ఎప్పుడు ఏ రోజు కూడా ఇంతగానం ఇబ్బంది కాలేదు. మేము పుట్టి దాదాపు ఒక 35 ఇయర్స్ నాకు. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. మా నాన్నోళ్ళు నడిపారు, మా బాబాయిలు నడిపారు ఆటోలు. ఏ రోజు కూడా ఎల్పీజీ ఇంతగానం ఇబ్బంది కాలేదు. కానీ ఫస్ట్ టైం ఓన్లీ ఎల్పీజీ మేడం, ఓన్లీ ఎల్పీజీ వెహికల్స్ మాత్రమే మాకు ఇంత ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిటీలు ఎన్నైతే బంకులు ఉన్నాయో ఏ బంకుల వాళ్ళకి ఇష్టం ఉన్న రేటు ఉంది, మాకు ఇష్టం ఉన్న రేటు లేదు, గవర్నమెంట్కు ఇష్టం ఉన్న రేటు లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్న రేట్లు ఉన్నాయి. కాబట్టి మేము మాది ప్రాబ్లం ఏంటంటే అన్ని దగ్గర ఒకటే రేట్ పెట్టండి దయచేసి. ప్రెజెంట్ లీటర్ ఎట్లుందన్న ఎల్పీజీ? ఇప్పుడు యాక్చువల్లీ 68 ఉంది మేడం, ఇక్కడ 68 ఉంది. ఇక్కడ వేరే బంకులో వచ్చేసి 90 రూపీస్, 100 ఉంది. మేమేమంటున్నామంటే అన్ని బంకుల్లో కూడా ఒకటే రేట్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 68 ఉంది, ఇక్కడ బంకుకు వేరే బంకులో చూసుకుంటే 30 రూపీస్ తేడా ఉంది. 30 రూపీస్ అంటే మేము 30 రూపీస్కి ఎంత దూరం వెళ్తాం? ఒకటి సింపుల్గా అదే 30 రూపీస్కి కస్టమర్ని ఎక్కించుకునికే మేము ఎంతో దూరం వెళ్తాం. అది అర్థం చేసుకోవట్లేదు. ఇంకోటి, దయచేసి దీని మీద కేంద్రం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జోక్యం తీసుకొని దయచేసి ప్రతి పెట్రోల్ బంకులో, ప్రతి ఎల్పీజీ స్టేషన్లో ఒకే రేటు ఫిక్స్ చేయండి. మీరు ఎన్ని గంటలకు వచ్చిల్లు ఇక్కడికి పెట్రోల్ బంక్? 5 o'clock వచ్చామండి. ఏమంటున్నారు ఇక్కడ సిబ్బంది? ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది, వెహికల్ రావాలి, వెహికల్ వచ్చినాక ఫిల్ చేస్తామంటారు. ఇంతవరకు ఎప్పుడు వస్తుంది అంటే ఏమో చెప్పలేమంటారు. అయితే నిన్నటి వరకు మొత్తం కిలోమీటర్ల మేర ఇక్కడ ఆటోలు అన్ని కూడా బారులు తీరి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ ఉన్న సిబ్బంది పంపించేస్తున్నారా? ఇది లేదని చెప్పేసి? లేదు, ఇక్కడ లేదు, గ్యాస్ లేదు, ఇప్పుడు తర్వాత రండి అని చెప్పి పంపిస్తున్నారు. ఓకే, సో మనకి ఒక్క ఆటోలో ఎన్ని లీటర్ల ఎల్పీజీ గ్యాస్ అనేది పడుతుందన్న? 12 నుంచి 16 లీటర్ పడుతుంది. 16 లీటర్ ఎల్పీజీ వచ్చి కిలోకి లీటర్ లాగా ఉంటుంది. సిఎన్జి వచ్చి కిలో లాగా ఉంటుంది. కిలో లాగా అంటే సిఎన్జిలో 5 కిలోలు పడుతుంది, 4.5. ఎల్పీజీలోనేమో 12 నుంచి 14 వరకు పడుతుంది. ఓకే, సో వాటితో మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళి రావచ్చు అంటారు? మైలేజ్ వచ్చి 14 నుంచి 15 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, మైలేజ్ వచ్చి. ఇప్పుడు చాలా వరకు కూడా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ కూడా నడుపుకుంటా ఉన్నారు ఆటోల వాళ్ళు. మరి పరిస్థితి ఎట్లా ఉందన్న? దయచేసి ఓలా, ఊబర్ బంద్ చేయాలమ్మా. దీనివల్ల 2 వీలర్ వల్ల మాకు ఇబ్బంది. ఓలా వల్ల కాదు, 2 వీలర్ వల్ల లేడీస్ బుక్ చేస్తున్నారు. మ్యాక్సిమం లేడీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ లేడీస్. 2 వీలర్ ట్యాక్సీ ప్లేట్ ఉండదు, దాని మీద వాళ్ళు లేడీస్ ఎక్కి వెళ్ళిపోతారు. ఆడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, వాని బండి పైసల్లోకి వస్తున్నాయి ఎక్కి వెళ్ళిపోతారు. ఆ ఎఫెక్ట్ వస్తుంది ఆటో డ్రైవర్కి వస్తుంది.
బ్యారిగేట్ల అవతల కూడా మనకి ఆటోలు కనిపిస్తున్నాయి. అయితే ఎల్పిజి గ్యాస్ లేదని చెప్పి బోర్డు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఈ ఆటోలను అయితే పంపించేస్తున్నారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ పెట్రోల్ బంకులలో సిఎన్జి లీటర్ కి 63 రూపాయల చొప్పున అమ్ముతున్నారని, బయట ఇష్టానుసారంగా 99 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు కూడా అమ్ముతున్నారని, అన్ని చోట్ల ఒకే విధమైనటువంటి రేట్ పెడితే బాగుంటుందని ప్రజెంట్ ఎటువంటి గిరాకీలు లేక రోజంతా కూడా ఇట్లా ఎల్పిజి గ్యాస్ కోసం ఎదురు చూసుకుంటూ పెట్రోల్ బంకుల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని కూడా ఆటో డ్రైవర్లు అయితే వాపోతున్నారు. ప్రసాద్ తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.